వైసీపీ ప్రభుత్వ అధికార పాలనలో ప్రజల ఆస్తులకు ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, వైసీపీ అరాచక అవినీతి పాలన అంతానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు కోరారు. కాకినాడ పట్టణంలోని స్థానిక 24వ డివిజన్ నందు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు స్థానిక డివిజన్లో పర్యటించి గడప గడపలో సూపర్ 6 పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. స్థానిక ప్రజలు అడుగడుగునా కొండబాబుకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టి పేద వర్గాలను ఆదుకోవడం జరుగుతుందని, జగన్ రెడ్డి అరాచక పాలన అంతానికి ప్రతి ఒక్కరూ తమ ఓటును ఉపయోగించి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీ అరాచక పాలన అంతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, గత 5 ఏళ్ల కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి అక్రమ సంపాదన ధ్యేయంగా దోపిడీ పాలన కొనసాగిస్తుందని, వైసీపీ దోపిడీ పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కుదేలై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉందని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, డివిజన్ నాయకులు పాలిక నాని, పెదపూడి కుమార్, మేడిశెట్టి చిన్ని, కండివిల్లి సుశీల, తడాల సత్యనారాయణ, పిడుగు రాజేష్, కంటిపూడి సీతారామలక్ష్మి, చింత పేరాజు, కడియాల వీరవెంకట సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 24వ డివిజన్లో పద్మనాభనగర్లో ఈరోజు సూపర్ 6 కార్యక్రమం తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇంటికి అయితే ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈరోజు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఇబ్బందులు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని చెప్పారు. ఇబ్బందులతో పాటు 2 విషయాలు మేము ముందుంచుతాను. ఈ రోజున ఎరిపిల్లి లక్ష్మి, ఎరిపిల్లి దుర్గా ఇక్కడ ఉంది మీకు సాక్ష్యం. ఎరిపిల్లి దుర్గమ్మకి ఇల్లు లేదు, ఇల్లు ఇమ్మని అడిగింది. ఇల్లు ఇమ్మని అడిగితే 5 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ముందు వాలంటరీ వచ్చి అమ్మ మీకు ఇల్లు ఏమన్నా కాదు, నీకు ఇల్లు ఉన్నట్టు చూపిస్తుంది నెట్లో అని అమ్మతో చెప్పారట. చెప్పితే ఈ అమ్మ ఏమంది, ఆ ఇల్లు ఎక్కడ ఉందో చూపించమంది. 5 సంవత్సరాలు చూపించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. అదేవిధంగా అక్కడ లక్ష్మి గారు, ఆవిడ కూడా కిట్కు ఇల్లుకి 2 లక్షల రూపాయలు కట్టింది. ఏంటి ఆవిడ కట్టి 7 సంవత్సరాలు అయింది. మొన్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు ఇల్లు డబ్బులు ఇచ్చేసి ఇల్లు కూడా ఇవ్వలేదు. కనీసం అందరికీ ఇల్లు ఇస్తున్నప్పుడు అక్కడన్న స్థలం ఇవ్వాలి కదా. కిట్కు ఇల్లులేమో డబ్బులు ఇల్లు కడితే వేరే వాళ్ళకి అమ్మేసుకుని కనీసం చూడండి 1 లక్ష రూపాయలు కడితే 7 సంవత్సరాలు వడ్డీ ఎంత వస్తుంది? లక్ష పైన వస్తుందండి. వడ్డీ కూడా ఇవ్వలేదు ఆవిడకి, వడ్డీలు కొట్టేశారు. ఆ విధంగా కాకినాడలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున. ఇప్పుడే ఒక అమ్మ అక్కడ చెప్తుంది వికలాంగురాలు, వాళ్ళని కూడా పట్టించుకునే సందర్భం లేదు. ఈ 5 సంవత్సరాల్లో కేవలం ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయాలని చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ ఏముందండి? దోపిడీ చేసుకున్నారండి. అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎత్తి విపరీతం దోపిడీ చేసుకున్నాడు, ప్రజల కోసం పనిచేయలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో చాలామందిని చూస్తాం, తప్పుడు వ్యక్తుల్ని ఇలా దోపిడీ చేసిన వాళ్ళని. అందులో ఒకటి దూరంపూడి చంద్రశేఖర్ వస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన ఎప్పుడు చూసినా ఇల్లు ఇచ్చానని చెప్తున్నాడు. ఎక్కడ కొమ్మరిగిరి తీసుకెళ్ళి 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి ఇల్లు ఇచ్చానని చెప్తున్నాడు. అక్కడేమో వర్షం వస్తే మునిగిపోతున్నాయి, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎవరు వెళ్ళనని చెప్తున్నారు. కాకినాడలో కిటికీ ఇల్లు కట్టించామండి, కట్టిన ఇంకా అక్కడే ఉన్నాయి. అది కాకుండా ఇంకా చాలా ల్యాండ్ ఉంది, అక్కడ ఇల్లులు కట్టొచ్చు, చాలామంది పేదవాళ్ళకి ఇవ్వచ్చు. అక్కడ కాకినాడలో ఇల్లులు కట్టకుండా అంత దూరం ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? కేవలం చౌకగా భూమి వచ్చింది, అక్కడ చౌకగా కొనుక్కున్నావు, కొనుక్కుని ఎక్కువ రేట్ వేసి ప్రభుత్వానికి ఇచ్చావు, అందులో డబ్బులు వచ్చాయి. కేవలం నీ